ఇంద్రనీల్ గారు, కూటమి అధికారంలోకి వచ్చినటువంటి 100వ రోజు తన పాలన గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆ సమయంలో ఏ ఆధారాలు ఉన్నాయో తెలియదు, ఆయన దగ్గర ఎలాంటి రిపోర్ట్ ఉందో తెలియదు, శ్రీవారి లడ్డూల్లో పంది కొవ్వు కలిపి భక్తులకు ఇచ్చేశారు అనేటటువంటి ఆరోపణ చేశారు. ఆ 100 రోజుల్లో అధికారంలోకి వచ్చిన 100 రోజులు ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ప్రూఫ్స్తోని విత్ ఎవిడెన్స్తోనే ఆయన మాట్లాడారా, లేదా గాలి మాటలు ఏదన్నా చెప్పేసి దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఇప్పుడు ఏదైనా తంటాలు పడుతున్నారా? చంద్రబాబు గారి జీవితంలో అతి పెద్ద డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి అంటే, మనం ఎప్పుడు ఊహించనిది చూడనిది, తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపబడింది అనేది ఆయన సెప్టెంబర్ 18వ తారీఖు మాట్లాడారు సార్. అవును. జనరల్గా జూన్ 4వ తారీఖున ఎలక్షన్ కౌంటింగ్ జరిగింది. అవును. జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. 100 రోజుల కరెక్ట్గా 100 రోజు అది. అయితే ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం వచ్చినప్పుడు 100 రోజుల్లో ఎన్ని హామీలు నెరవేర్చగలిగారు అని సమీక్ష నిర్వహించగలిగి ప్రజలకు చెప్పగలిగారు. అలాగే టీడీపీ నుంచి కూడా ఆశిస్తున్నారు. అలా ట్రోల్ కూడా జరుగుతుంది కొంత, వాళ్ళు ఫెయిల్ అయి ఉండరు. అదే సమయంలో మీరు కానీ గుర్తుంటే బుడమేరు వాగు ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది. అది జరిగి వారం గ్యాప్ కూడా లేదు. ఇంకా నిర్వాసితులకి న్యాయం కూడా చేయలేని ప్రభుత్వం. ఇన్ని విమర్శలను డైవర్ట్ చేయడానికి ఇది వాడారు. ఆల్రెడీ బోట్ ఏదో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేసిన అదే మొత్తం ఎవరు సంబంధం లేదు, మేము కట్టేసి వెళ్ళిపోయినాయని మత్స్యకారులు చెప్పడం, డైవర్షన్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా ఏంటంటే ఈ 100 రోజుల పాలన, బుడమేరు, ఇలాంటి రైతుల అంశాలు, ఇలాంటి వాటిని డైవర్ట్ చేయడానికి ఇది వాడాడు అనుకున్నారు. కానీ అసలు జరిగింది ఏంటి అంటే, ఎన్నికలు సజావుగా జరగలేదు, ఈవీఎంలో అవకతవకలు జరిగినాయని పదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడటము, 12.54% ఆఫ్ ఓటింగ్ తేడా రావటము, 17Cతో 20 ఫామ్ని వెరిఫై చేసుకోవడానికి 20 ఫాము ఇప్పటి వరకు అప్లోడ్ చేయకపోవటము, పదే ఎలక్షన్ కమిషన్ని కలిసినా కూడా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వకపోవటము, 45 రోజుల్లోనే వీవీప్యాట్ స్లిప్పులను తగలబెట్టడము, ఇన్ని ఇష్యూస్ మధ్య 20 ఫామ్ అప్లోడ్ చేయండి అని పోరాడుతుంటే, మీరు కానీ ఇప్పుడు చెక్ చేసుకోండి, సెప్టెంబర్ 18వ తారీఖున దేవదేవుడి ప్రసాదం మీద క్రూరత్వంగా ఈ ఆరోపణలు చేసి 19వ తారీఖున సడీసప్పుడు కాకుండా, సెప్టెంబర్ 19వ తారీఖున సడీసప్పుడు కాకుండా ఫామ్ 20 అప్లోడ్ చేయబడ్డాయి. ఏంటి ఎలక్షన్ 2020 ఎన్ని రోజుల్లో చేయాలి? ఒక వారమో లేకపోతే 2 వారాలా? మ్యాక్సిమం 1 వీక్. ఇంకోటి ఏంటంటే 17C 20 ఫామ్ మ్యాచ్ అవ్వకపోతే ఆ ఎలక్షన్ చెల్లదు అనేంత రూల్స్ ఉన్నప్పుడు అసలు 20 ఫామ్ అప్లోడ్ చేయకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసి కార్యకర్తల మీద దాడులు ఇవన్నీ చేస్తూ విధ్వంసం సృష్టిస్తూ అడుగుతున్నా కూడా రిపీటెడ్గా ఇవ్వకుండా ఇది ఎప్పుడు చేశారు అంటే, ఇది చెయ్యాలి అంటే అతి పెద్ద డైవర్షన్ కావాలి, ఇంకెవరూ దీని మీద నోటీస్ చేయకూడదు. అంత పెద్ద డైవర్షన్ కోసం దేవదేవుడిని వాడుకున్నారు. అందుకోసం దేవదేవుడిని వాడుకున్నారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ డేటాబేస్లో ఉండి ఆ డాక్యుమెంట్స్ మేము డౌన్లోడ్ చేసి ఫామ్ 20 చూస్తే సగం డాక్యుమెంట్స్లో డేట్ లేదు, కనీసం డేట్ లేదు. మీకు ఫామ్ 20 గైడ్ లైన్స్ ఎలక్షన్ ఆఫీసర్లకు, రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇచ్చే గైడ్ లైన్స్ ఏంటంటే, మీరు గ్రీనింగ్తో సైన్ చేసిన తర్వాత డేట్, ప్లేస్, సీల్ కంపల్సరీ వేస్తేనే ఆ డాక్యుమెంట్ వ్యాలిడేషన్కి వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఉంది. ఓకే. అయినా సగం డాక్యుమెంట్స్లో డేట్ లేదు. మిగిలిన సగం డాక్యుమెంట్లో ఎలక్షన్ కౌంటింగ్ ఏ రోజైతే జరిగిందో జూన్ 4వ తారీఖునే ఈ ఫామ్ 20లు కంప్లీట్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్లు సైన్ కూడా కంప్లీట్ అయినట్టుండి. అంటే జూన్ 4వ తారీఖున కంప్లీట్ అయిన 20 ఫామ్స్ని 108 రోజుల పాటు ఎన్నోసార్లు అభ్యర్థిస్తున్నా కూడా ఎందుకు అప్లోడ్ చేయలే? ఓకే. ఒకవేళ అది న్యాయంగా మీరు అది సక్రమంగా అంత ఎలక్షన్ జరిగింది అనుకుంటే జూన్ 4నే కంప్లీట్ అయినాయి అని విత్ ఎవిడెన్స్ ఈ రోజున ఎలక్షన్ కమిషన్ డేటాబేస్లో ఉన్న డాక్యుమెంట్స్ ఆ రోజు మీరు ఎందుకు అప్లోడ్ చేయాలి? 2, రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరూ కూడా వాళ్ళ సైన్ కింద డేట్ మెన్షన్ చేయాలి. డాక్యుమెంట్లో పైన కింద ఎక్కడ డేట్ లేని డాక్యుమెంట్లో కూడా వాళ్ళెవ్వరూ కూడా డేట్స్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం, ఏదో రోజు ఇది బయటపడుతుంది, బయటపడ్డ రోజు మనకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతోనే మెజారిటీ కాదు, అసలు ఎవరు కూడా మెన్షన్ చేయాలి. అంటే ఎన్నికల్లో అవకతవకలతో వాళ్ళు గెలిచారనేటటువంటి అనుమానం రాకుండా ఆ ఫామ్ 20 ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నారో దానికి ముందు రోజు ఈ డైవర్షన్ తీసుకొచ్చారు, పందికొవ్వు లడ్డూలో కలిసిందని. అదే మీ ఉద్దేశం?
ముమ్మాటిగా జరిగింది కదా సార్. మీరు నేను చెబుతున్నది కూడా ఎలక్షన్ కమిషన్ డేటాబేస్ లో ఈ రోజుకి లైవ్ లో ఉన్న డేటాతో చెప్తున్నాను. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడారు, ఆ ఫామ్ 20 ఏం చెప్తుంది సార్ యాక్చువల్లీ? అది ఫామ్ 20 కౌంటింగ్ రోజు బూత్ వైజ్ ఎన్ని ఓట్లు ఎవరికి పోలేదు అనేది, అది 17C తో మ్యాచ్. ప్రతి బూత్ లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది చాలా క్లియర్ గా చెప్పేటటువంటి ఫామ్ 20ని ఈ దేశం మొత్తం కూడా వారం రోజుల్లో అప్లోడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 101 రోజు చేశారు. 108 రోజు 108వ రోజు చేశారు. ఎలక్షన్ కౌంటింగ్ నుంచి లెక్క జూన్ 4 అయితే 100 108వ రోజు అప్లోడ్ చేశారు. దానికంటే ముందు రోజు చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్ చేశారు. అది ఎవరు పరిశీలించి దానిపైన దృష్టి పెట్టకుండా ఒకసారి ప్లే చేయండి సార్. కొత్త విషయం ఏదో తీసుకొచ్చారు ఇంద్రనీల్ గారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం. ఇప్పుడు ఇది పాతదేదో కాదు. ఈ రోజు మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసినా కూడా మీరు కానీ చూసుకుంటే 19th సెప్టెంబర్, అక్కడ కొంచెం డల్ గా ఉంది. 19th సెప్టెంబర్ ఫస్ట్ లైన్ ఏమో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ యొక్క ఫామ్ 20 అప్లోడ్ డేట్ 19th సెప్టెంబర్. నేను చదవనా? చెప్పండి. జనరల్ ఎలక్షన్ 2024 ఫామ్ 20 ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ అని ఉంది. 19th సెప్టెంబర్ 2024. రెండో లైన్ అసెంబ్లీ. రెండో లైన్ 2024 జిఈ అంటే జనరల్ ఎలక్షన్స్ 2024 ఫామ్ 20 ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ 19th సెప్టెంబర్ 2024. మీరు చెప్పింది కరెక్టే. సో లోపలికి వెళ్ళి చూస్తేనేమో ఆ డాక్యుమెంట్లన్నీ జూన్ 4 కౌంటింగ్ జరిగిన రోజే కంప్లీట్ అయిపోయినట్టు. మరి కంప్లీట్ అయిపోయిన దాన్ని 108 రోజులు ఎందుకు అప్లోడ్ చేయలేదు? దీన్ని అప్లోడ్ చేయాలి అంటే ఎవరి దృష్టికి రాకూడదు అనే ఉద్దేశంతో అతి భారీ డైవర్షన్ కావాలి. ఇప్పటిదాకా మన రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో లేని అంత విచారణ ఇవేం అవసరం లేకుండానే ప్రూఫ్ ఇదే ప్రూఫ్. అయితే ఇంకొకటి ఇది చాలా క్లియర్గా సార్, మీరు లోపల డాక్యుమెంట్స్లో కూడా సగం ఫామ్ 20 సగం ఫామ్స్లో డేటే మెన్షన్ చేయలేదు సార్. డేట్ మెన్షన్ ఎందుకు చేయలేదు అంటే ఏ రోజు తయారైంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉండకూడదు ఓటర్స్కి. తర్వాత మెన్షన్ చేసిన దాంట్లోనేమో కింద సైన్ చేస్తే రిటర్నింగ్ ఆఫీసరు దాని కింద డేట్ కానీ ప్లేస్ కానీ అయి లేవు అంటే ఓవరాల్గా సైన్ లేకుండా అది చెల్లుబాటు అవుతుందా? చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్లో ఏంటంటే ఫామ్ 20లో గ్రీన్ ఇంక్తో సైన్ చేసిన తర్వాత డేటు, ప్లేసు, స్టాంపు ఉండాల్సిందే, లేకపోతే ఆ వ్యాలిడిటీ లేదని కూడా ఉంది. నంద్యాల అసెంబ్లీ మీరు తీసుకుంటే అసలు ఎక్కడా డేట్ మెన్షన్ లేదు, కురుపాంక్ లేదు, నరసన్నపేటకు లేదు, అలా ఎన్నో ఉండేవి సార్. ఒకటి కాదు నేను చెప్తుంది, ఎన్నో అసెంబ్లీలకి కనీసం డేట్ మెన్షన్ లేదు ఫామ్ 20లో. సో ఇంత పెద్ద స్కామ్ ఇది. పెద్ద ఎట్లా అంటే ఎలక్షన్ తారుమారు చేసి గెలిచాము అనేది తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో చివరికి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను దెబ్బతీసైనా దీన్ని డైవర్ట్ చేయాలి అనుకున్నారు. ఎప్పుడైతే జంతుకోవ్ అన్నారో తర్వాత చూడండి వెంటనే పవన్ కళ్యాణ్ గారు దీక్ష అన్నారు, 22వ తారీఖు ఇచ్చారు. ఎంత దరిద్రం అంటే ఫ్యామిలీని తీసుకొచ్చి తిరుమలలో గుండు కూడా కొట్టించారు. కట్ చేస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే జంతు కొవ్వు అని ప్రూవ్ చేయలేము అనుకున్న తర్వాత దీన్ని ఏం చేశారు? ఫేస్ వేసి చూద్దాం ఒక్క నిమిషం. ఇది తక్కువ ధరకి కొన్నారు కాబట్టి ఇది కల్తీ అన్నారు ఫస్ట్. 2014 నుంచి 19 కంటే అంతకంటే తక్కువ కొన్నారు. అది ఎప్పుడైతే మళ్ళీ వైసీపీ వాళ్ళు కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారో తరువాత ఇందాక నాగార్జున యాదవ్ గారు చెప్పినట్టు హర్ష డైరీ, బోలే బాబాని విజిట్ చేసి క్యాన్సిల్ చేసిన తర్వాత రేట్లు రివైజ్ చేసి పెంచారు. సో కిలోకి 25 రూపాయలు లంచం తీసుకున్నారు అన్నారు. మరి ఇప్పుడు 19 నుంచి 24 కంటే 24లో టీడీపీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ రేటు పెట్టి కొంటుంది. అంటే వీళ్ళు కూడా కొంటున్నారా? లంచం తీసుకుంటున్నారా? సో ఇది చల్లదు. ఎట్టకేలకి ఇది ఎలా అయిపోయిందంటే భక్తులందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అసలు ఏమీ లేదు అని తేలిపోతే ప్రజలు అంగీకరించరు కాబట్టి ఏదో ఒకటి ఉంది అని చూపించాలి కాబట్టి ఇప్పుడు పామాయిలు, సింథటిక్, రసాయనాలు కలిసినాయి అని ఏదో విధంగా మేనేజ్ చేయాలని చూస్తున్నారు ఈ కేసుని. ఇప్పటికీ ఈరోజు మీరు చూస్తుంటే ఈనాడు దినపత్రిక చూస్తే సిబిఐ సరిగా దర్యాప్తు చేయలేదు,
మా దగ్గర చాలా క్వశ్చన్లు ఉన్నాయి, మా రామోజీ ఆత్మకు ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి, ఆయన ఆత్మ ఇంకా క్షోభిస్తూనే ఉంది, మేము పేపర్లో రాసినట్టుగా సిబిఐ ఛార్జ్ షీట్లో కనబడట్లేదు, రామోజీ ఆత్మ శాంతించాలంటే మేము గతంలో పేపర్లో ఏం రాసామో అదే సిబిఐ ఛార్జ్ షీట్లో ఉండాలని ఈరోజు పేపర్లో చూసారా మీరు? ఫ్రంట్ పేజ్లో రాశారు సార్. అసలు ఎన్నిటికంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల దేవస్థాన విధి విధానాలు అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు గారు. ఎందుకంటే 4వ సీఎంగా ఉన్నారు, 3 సార్లు టీటీడీ విధి విధానాలు ఏంటి, కాంట్రాక్టులు కానీ టెండర్ ప్రొసీజర్ ఏంటి, ల్యాబ్ టెస్టింగ్లు ఎలా జరుగుతాయో అతనికి తెలుసు. రెండో పాయింట్, అసలు నెయ్యి అంత తక్కువకి ఎందుకు దొరుకుతుంది అనేది కూడా మన రాష్ట్రంలో 26 లక్షలు పర్ డే మిల్క్ కెపాసిటీ కలెక్షన్ ఉన్న ఒకే ఒక సంస్థ హెరిటేజ్ అధినేత అయినా అతనికే తెలుసు ఇది కూడా. అంటే చూడండి, పచ్చి పాల మీద ఫ్యాట్ తీసి తయారు చేసే నెయ్యి ఇది. దానివల్ల ఏంటంటే పాలని టోన్డ్ మిల్క్ మనకు అమ్ముతున్నారు కాబట్టి ఓన్లీ ప్రాసెసింగ్ కాస్ట్ పడుతుంది. ఈ రోజున హెరిటేజ్ 1 కేజీ ఆవు నెయ్యి మీకు డిమార్ట్ లో 530 నుంచి 540 రూపాయలు దొరుకుతుంది. 1 కేజీ కొనుక్కునే వాళ్ళకే 530, 540 రూపాయలు దొరికితే 18,000 టన్నులు ఆ రేంజ్ లో కొనేటప్పుడు బల్క్ ఆర్డర్ లో 420 రూపాయలకు వస్తే అది కల్తీ ఎలా అవుతుంది? ఎందుకు చంద్రబాబు ఇచ్చిన దాంట్లోనే 340 రూపాయలకు ఉంది కదా. ఉంది. సో ఇదేంటంటే టీటీడీ విధి విధానాలు నెయ్యి అంత తక్కువకి ఎలా దొరుకుతుంది, ఈ రెండు తెలిసిన అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి అయ్యి ఉండి ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండా ఈ ఎలక్షన్ ని మ్యానిపులేట్ చేసింది బయటికి రాకుండా ఉండడానికి ఫస్ట్ జంతుకు అన్నారు, తర్వాత లంచాలు అన్నారు. ఇప్పుడు కూడా చూడండి, ఫస్ట్ ఏమన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు అన్నారు, తర్వాత ధర్మారెడ్డి గారు అన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు. వీళ్ళ పేర్లు ఎక్కడా లేవు. అవును, లేదు. చూస్తే ఎంప్లాయీస్ ని బలి చేయడానికి 36. ఫైనల్ చిన్న పాయింట్ ఒకటి చెప్పండి, ఈ ఛార్జ్ షీట్ చూస్తుంటారు కదా మొత్తం మీరు, ఇది కేసు నిలబడుతుందా? నిలబడదు సార్, కోర్టులో అస్సలు నిలబడదు. ఎందుకు కూడా చెప్తానండి, స్కిల్ స్కామ్ చూసాం కదా, స్కిల్ స్కామ్ లో 371 కోట్లు ప్రజల ఆస్తి దోచుకోబడింది అనేది చాలా క్లియర్. ట్రాన్సాక్షన్ అయిన సీమెన్స్ వాళ్ళు మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చారు, ఇది సమ్వేర్ ఎవరో ఒకరు దోచుకున్నారు, ఈడీ ఇన్వాల్వ్ అయింది, క్యాష్ దొరికింది, ఎన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటి దాంట్లో అన్నీ సక్రమంగా జరిగాయి అన్న ఉద్దేశంతో మాత్రమే మేము సైన్ పెట్టాము. ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద 36 మంది కూడా అందులో ఉన్న అక్యూజ్డ్ 1 to 36 అందరూ కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద సైన్ చేశారని కేసు కొట్టేయబడింది. అలాంటిది మీరేం చెప్తున్నారు, తిరుమలలో ఇప్పుడు ఏ తప్పు, వాడు కూడా అలాగే వాళ్ళ ఉద్యోగరీత్యా వచ్చిన ల్యాబ్ రిపోర్ట్లు వాళ్ళకున్న పరిధిలో చెక్ చేసుకుని ఎలో చేశారు, రిజెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, సింథటిక్ ఇలాంటి రసాయనాలు టెక్ చేసుకునే ఫెసిలిటీస్ ల్యాబొరేటరీస్ తిరుమలలో లేవంటున్నారు. ఇప్పుడు కత్తి ఇవ్వకుండా యుద్ధానికి పంపితే ఎంత చేయగలడు అంతే చేయగలడు ప్రభుత్వం. సో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద అదే కేసు చూపించి ఎవరో నిలబడరు. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ సార్ ఇది.